శభాషమ్మా, నువ్వు నా చెల్లెలువని ప్రూవ్ చేసుకున్నావు జయంతి. బలమైన వాడు రాయి విసిరి 2 కాయలు రాలగొడతాడట. కాని నువ్వు బుద్ధి బలంతో ఒకే దెబ్బకు ఏకంగా 3 కాయల్నే రాలగొట్టావు. 1, కావ్య నుంచి మీ అత్తను దూరం చేశావు. 2, అర్చనకు వాళ్ళమ్మ మీద ద్వేషం కలిగించావు. అన్నింటికంటే ఆనందించే విషయం అర్చన కడుపు నేలపాలవ్వడం. చాలా సంతోషంగా ఉందమ్మా. జయంతి, నువ్వు విజయాన్ని సాధించి ఈ అన్నకు బహుమతులు పంచే ఆనందాన్నిచ్చావమ్మా. అన్నయ్య, నీ మొహంలో ఈ ఆనందం చూసి ఎన్ని రోజులైందో. ఇప్పుడు నా మనసుకి కాస్త ప్రశాంతంగా ఉంది. నువ్వు నవ్వుతుంటే తృప్తిగా ఉందన్నయ్యా. నేనే కాదమ్మా, అమ్మ కూడా ఆనందించాలి. మన అమ్మను జైలుకు పంపించిన మీ అత్త రాక్షసి ఇంకా ఇంకా కుళ్ళి కుళ్ళి ఏడ్చి కృషించిపోవాలి. దాని కళ్ళ నుంచి రక్తం కారాలి. దాన్ని నువ్వు తిలకంగా పెట్టుకోవాలి. దాన్ని అమ్మ చూసి ఆనందించాలి, నవ్వుకోవాలి. దిగులు పడకన్నయ్యా, అది తొందరలోనే నెరవేరుతుంది. ఆల్రెడీ మన దారి రహదారయ్యింది. ఇక మనల్ని ఎవరూ ఆపలేరు. మనం గెలవటం ఖాయం. దారి మనకు అనుకూలంగా మారటం మొదలైంది. దానికి శుభసూచకంగా కావ్య పెళ్లిలో రసాభాస జరగటం. ఇక విజయం మనదే అన్నయ్యా. అమ్మా, విజయాలు వరించేటప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం పొరపాటు జరిగినా మొదటికే మోసం వస్తుంది. దారులన్నీ మూసుకుపోతాయి. చూడు జయంతి, ఇందులో నీ లైఫ్ రిస్క్ ఉంది. బీ కేర్ఫుల్. జాగ్రత్తగా ఉండు. అన్ని పక్కల జాగ్రత్తగా చూస్తూ అడుగులు వెయ్యి. తప్పటడుగు పడిందో పాతాళానికి పడిపోతావు. తెలుసన్నయ్యా, 1కి 10 సార్లు ఆలోచించి అన్ని పక్కలు చూసి మరీ అడుగేస్తున్నాను. తప్పటడుగు జరిగే అవకాశమే లేదు. పాతాళానికి కాదు కదా, అసలు పడనే పడనన్నయ్యా. వెరీ గుడ్. అవును, నీతో పాటు నువ్వు పావుగా వాడుకుంటున్నాను అన్నావే ఆ రామ్, నీకేం ద్రోహం చేయడు కదా? నిన్ను బయటపడేయడు కదా? సమస్య లేదు. ఆడదే కదా అని కుప్పిగంతులేసి నన్ను పట్టించాలని చూస్తే వాణ్ణి పరలోకం పంపించడానికి కూడా నేను వెనకాడ్ను. కాళికి అవతరెత్తుతాను. ఎందుకైనా మంచిది, కాస్త జాగ్రత్తగా ఉండు. నా శిక్ష పూర్తి కాబోతుంది. తొందరలోనే నేను బయటికొస్తాను. అవునన్నయ్య, నాకు సంతోషంగా ఉంది. నువ్వెప్పుడెప్పుడు బయటకొస్తావా అని నేను ఎదురు చూస్తున్నాను. నువ్వు బయటికి రాగానే ఏ ఇంట్లో నుంచి నిన్ను బేడీలు వేసి జైలుకు తీసుకెళ్లారో అదే ఇంటికి నీ మెళ్ళో పూలమాలలు వేసి మర్యాదలు చేస్తూ తీసుకెళ్ళాలి. నా ఆశ ఆశయం అదే. జయంతి, అదంతా జరుగుతుందంటావా? ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అందుకే కదా నేను ప్లాన్లు వేస్తున్నాను. వరలక్ష్మి 3వ కూతురు ప్రియ ఉంది కదా, దాన్ని మెల్లిమెల్లిగా నా ముగ్గులోకి లాగుతున్నాను. పిట్ట పూర్తిగా నా వల్లో పడేలా చేస్తాను. ఆ తర్వాత మన పథకం నెరవేరుస్తాను. జయంతి, ఇప్పటిదాకా సింగిల్ హ్యాండ్తో అన్ని పర్ఫెక్ట్గా చేశావు. ఇది చేస్తావనే నమ్మకం నాకొచ్చేసింది. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్స్ అన్నయ్య. మరి నేను బయలుదేరినా? జాగ్రత్తమ్మా. ఉంటాను. ఎక్కడైనా టిఫిన్ చేసి వెళ్దామా? ఇప్పుడు టిఫిన్ తినాలనిపించట్లేదు. బాగా చిరాగ్గా ఉంది. అటు ఇటు ప్రయాణం చేశాం కదా, ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. ఏదైనా ప్లేస్ చూడన్నయ్యా. సరే పద, ఏదైనా లేడీస్ హాస్టల్కి వెళ్దాం. అదిగో చూడు, హాస్టల్. పద వెళ్దాం.
ఎవరు కావాలండి? తనని హాస్టల్లో జాయిన్ చేయాలి. లోపల వార్డెన్ ఉంటుంది, ఆవిడ కలవండి. రా. నమస్తే మేడం. నమస్తే. నమస్తే మేడం. ఈమె ఉండడానికి ఓ రూమ్ కావాలి. రూమ్ కావాలా? కూర్చోండి. ఏ ఊరమ్మా? నెల్లూరు మేడం. ఏం జాబ్ చేస్తున్నావు? జాబ్ ఏం చేయడం లేదు మేడం, దానికోసమే ఇక్కడ ఉండాలి. అలాగా? మరి నెలకు 3000 కట్టగలవా? కట్టగలను మేడం. 1 నెల అడ్వాన్స్ ముందే కట్టాలి. అలాగే మేడం. చూడమ్మా, మాటి మాటికి ఫోన్ కాల్స్ రాకూడదు. లేట్ అవర్స్లో అలౌ చెయ్యం. రాత్రి 8 గంటలకల్లా వచ్చేయాలి. ఒక్క రూమ్లో 4 ఉంటారు. ఓకేనా? ఓకే మేడం. అవును, ఏం చదివావు? ఇంటర్ చదివాను మేడం. అవును, నీ సర్టిఫికేట్ ఒకసారి ఇవ్వు. అది 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 సర్టిఫికేట్ ఊర్లో మర్చిపోయి వచ్చింది మేడం. తొలని తీసుకొచ్చి చూపిస్తాం. ఏంటి, మర్చిపోయి వచ్చారా? ఎవరైనా జాబ్ కోసం వచ్చి సర్టిఫికేట్ మర్చిపోతారా? మిమ్మల్ని చూస్తుంటే మర్చిపోయి వచ్చినట్లేరు, పారిపోయి వచ్చినట్టున్నారు. అవును, ఇతనెవరు? ఇతను మా అన్నలాంటి. లాంటి ఇలాంటివి చాలా విన్నాం, చూస్తున్నాం కూడా. మీ కేసు నాకు అర్థమైంది. మీలాంటి అమ్మాయిలకి మా హాస్టల్లో రూమ్ ఇవ్వం. మాకు మంచి పేరుంది. ఆ పేరు మర్యాద పోగొట్టుకోం. వెళ్ళండి. మేడం, అలా అనొద్దు మేడం. ఒక్కసారి తిన పరిస్థితి ఏంటో చెప్తాను వినండి. మేమిక్కడున్నది నీ కథలు వింటానికి కాదు. రూమ్ ఇవ్వడం లేదు, వెళ్ళండి. లేకపోతే వాచ్మ్యాన్ పిలవాల్సి వస్తుంది. అంతవరకు తెచ్చుకోకండి, వెళ్ళండి. పదరంజని. అన్నయ్య, మరి ఇప్పుడేం చేద్దామంటావు? చేసేదే ఉందమ్మా, వేరే హాస్టల్ చూద్దాం పద. సరే పద. ఏంటిది, అందరూ మీటింగ్ పెట్టుకొని మాట్లాడుతున్నట్లు ఎవరు రూమ్ లేదంటున్నారు? ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదే. పోనీ ఏదైనా ఇల్లు అద్దెకి తీసుకుందామంటే కనీసం 10-15 వేలు అడ్వాన్స్ అడుగుతారు. ఏం చేద్దాం? అన్నయ్య, ఈ చైన్ పెట్టి డబ్బులు తీసుకుందామా? ఏంటన్నయ్య ఆలోచిస్తున్నావు? డబ్బులు కావాలంటే ఇంతకన్నా వేరే దారి లేదు. తీసుకో అన్నయ్య, తీసుకో అన్నయ్య. సరే పద. అదిగో అక్కడ టూలెట్ ఉంది, వెళ్ళడుదాం పద. ఎవరండి? ఏం కావాలి? బయట టూలెట్ బోర్డు ఉందండి. అవును, ఖాళీగానే ఉంది. బ్యాచిలర్సా ఫ్యామిలీనా? ఫ్యామిలీయే అండి. 2000 కిరాయి, 10,000 అడ్వాన్సు. ప్రతి నెల 5వ తారీఖులో పద్ది కరెక్ట్గా కట్టాలి. కరెక్ట్గానే కట్టేస్తామండి. ఫ్యామిలీ అంటున్నారు, మీరిద్దరే ఉంటారా? లేదండి, తినొక్కతే ఉంటుంది. ఏంటి, తనొక్కతే ఉంటుందా? అంటే అది ఈ అత్తయ్య కొడుకు ఈమెకి త్వరలో మ్యారేజ్ కాబోతుంది. ఎవరైనా పెళ్ళయ్యాక ఇల్లు చూస్తారు, మీరేంటి ఇప్పుడే ఇల్లు చూస్తున్నారు? ఇంతకీ పెళ్ళెప్పుడు? వీళ్ళ అత్తయ్య కొడుకు పని మీద ముంబై వెళ్ళాడు. 1-2 నెలలు వస్తాడు, రాగానే పెళ్ళి. పెళ్లి కొడుకు రావడానికి 2 నెలలు పడుతుంది. ఆ తర్వాత పెళ్లి. అంతవరకు ఈ అమ్మాయి ఒక్కతే ఉంటుంది. కుదరదయ్యా. అలా అనకండమ్మా, మీ దగ్గర ఏం దాచుకున్నా మొత్తం చెప్తాను వినండి. ఈ అమ్మాయి వీళ్ళ అత్త కొడుకు ప్రేమించుకున్నారు. అల్లుడికి పని లేదన్న కారణం వల్ల వీళ్ళ నాన్నగారు ఒప్పుకోవటం లేదు. వేరే అబ్బాయికిచ్చి పెళ్లి చేద్దామని చూస్తున్నారు. ఈ అమ్మాయికి అది నచ్చక నెల్లూరు నుంచి వాళ్ళకి చెప్పకుండా వచ్చేసింది. అతనేమో ఉద్యోగం కోసం ముంబై వెళ్ళాడు. వాడు వచ్చే వరకు ఈ అమ్మాయి ఇక్కడే ఉంటుందండి. ఏంటయ్యా, నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు?
ఫ్యామిలీ అయితే మాకు తోడుగా ఉంటారని ఇల్లు అద్దెకిద్దాం అనుకుంటున్నాం. ఇలా లేచిపోయి పారిపోయి వచ్చే పోరంబోకులు కాదు. ఎలాడే? అది కాదమ్మా, మేము చెప్పేది వినండి. మర్యాదగా చెప్తుంటే అర్థం కావట్లేదా? ఎలాడే? అదిగో అక్కడ టూలెట్ ఉంది, వెళ్ళి అడుగుదాం పద. అదిగో ఆ సైడ్ చూడు. ఎవరు మీరు? ఏం కావాలి? బయట టూలెట్ బోర్డు ఉంది కదా సార్, అందుకే ఇల్లు అడుగుదామని వచ్చామండి. ఓహో అలాగా. రండి చూపిస్తాను. రండి. ఇదిగో ఇదే బాబు ఇల్లు, లోపలికి వెళ్ళి చూసుకో. పర్వాలేదు సార్, ముందు రెంట్ ఎంతో చెప్పండి. బాబు, ఒక కిచెను, ఒక హాలు, రెంట్ 2500, అడ్వాన్స్ 5000, మెయింటెనెన్స్ 250, కరెంట్ సెపరేటు, యూనిట్కి 4 రూపాయలు. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే నైట్ ఆఫ్టర్ 10 గేట్ లాక్ చేస్తాను. వీటికి మీరు ఓకే అయితే నాకు ఓకే. మాకు ఓకే సార్. అవును, ఇంతకీ మీరు అడిగేది బ్యాచిలర్స్కా ఫ్యామిలీకా? ఫ్యామిలీకే సార్. ఏమిటయ్యా ఫ్యామిలీ అంటున్నావు, అమ్మాయి మెళ్ళలో పసుపు తాళి కూడా లేదు? సార్ మేము చర్చిలో ఉంగరాలు మార్చుకున్నాం. రంజని, మీరు ఆగండి. హౌస్ ఓనర్ దగ్గర ఏది దాచకూడదు, నిజం చెప్పేయాలి, లేకపోతే మనకే మంచిది కాదు. సార్ మేము ఒకరినొకరు ఇష్టపడ్డాం, కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. అందుకే చర్చిలో ఉంగరాలు మార్చుకొని వేరే కాపురం పెట్టడానికి ఇల్లు వెతుకుతున్నాం. అలా అయితే కొత్తగా పెళ్ళైన జంట అన్నమాట. అవును తమ్ముడు, నీ పేరేంటి? ఎక్కడ పనిచేస్తావు? నా పేరు వాసు అండి, రత్నం ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తాను. వాసునా? ఆమె క్రిస్టియన్ అని చెప్పింది. నేను క్రిస్టియన్ని, ఆయన హిందూ. అందుకే మా ఇళ్లలో ఒప్పుకోలేదు. మేం చర్చిలో ఉంగరాలు మార్చుకున్నాం. సరే అయితే మీకు ఇల్లు నచ్చితే మంచి రోజు చూసి అడ్వాన్స్ ఇచ్చి పాలు పొంగించండి. మంచి రోజంటూ చూడాల్సిన పనిలేదు, ఈ రోజే పాలు పొంగిచ్చేస్తాం. ఏమండి, సార్కి అడ్వాన్స్ ఇచ్చేయండి. అబ్బా ఇచ్చేయండి, ఇచ్చేయండి, అడ్వాన్స్ ఇచ్చేయండి. తీసుకోండి సార్. సరే మీరు జాయిన్ అయిపోండి. మీకేదైనా అవసరం అయితే నన్ను అడగండి, నేను మీకు ఏర్పాటు చేస్తాను. సరేనా? ఓకే సార్. ఓకే. రంజని, రంజని, ఏంటమ్మా ఇది? నీ పాటికి నువ్వు ప్రేమ పెళ్లి అంటూ ఏదేదో అనేసో. నన్ను క్షమించండి అన్నయ్య. పొద్దున్నుంచి ఎక్కడెక్కడో తిరిగాం, చాలా ప్రయత్నాలు చేశాం. ఉండడానికి ఎక్కడా ఇంత చోటు దొరకలేదు, వేరే దారి కనిపించడం లేదు. అందుకే అలా అబద్ధం ఆడాల్సి వచ్చింది. సారీ అన్నయ్య. అందుకని ప్రేమ పెళ్లి అని చెప్పేస్తావా? నా మీద కోపం వచ్చింది అన్నయ్య. సారీ చెప్తున్నానుగా, క్షమించండి అన్నయ్య. సరేలే, ఏం చేస్తావు నీ ఇష్టం. ఇల్లు దొరికింది కదా, ఏదోటి మేనేజ్ చేద్దాంలే. నేను వెళ్ళి ఇంట్లోకి ఏమేమి కావాలో తీసుకొని వస్తాను, ముందే డబ్బులు ఇవ్వు. త్వరగా రా అన్నయ్య. సరే అమ్మా, వస్తాను. త్వరగా రా అన్నయ్య. అబ్బా, చెప్పు. సార్ మీరు చెప్పినట్టే అంతా చేశాను. నేను వాసు భార్యాభర్తలమని చెప్పి ఓ ఇల్లు అద్దెకి తీసుకున్నాను సార్. వెరీ గుడ్. ఎవరికి ఏ డౌట్ రాకుండా మేనేజ్ చేసావుగా? ముందు హౌస్ ఓనరే కాస్త నసిగాడు, నేను మేనేజ్ చేశాను. ఇప్పుడు ఓకే సార్. అలాగే వాసును కూడా ఫాలో అవుతూ ఉండు, నేను చెప్పినట్టు చేస్తూ ఉండు. తర్వాత కథ నేను నడిపిస్తాను. ఓకే సార్. ఓహో ఇలా జరిగిందా? కావ్య చాలా తెలివైందని, ధైర్యం గలదని తెలుసు.
కానీ ఇలా ఆలోచించగలుగుతుందని తెలీదు. ఇప్పుడే తెలిసింది. దెబ్బ తగలగానే నాకు ఈ బాధ కంటే కావ్య దగ్గర ఓడిపోయాననే బాధే ఎక్కువైంది. షట్, టోటల్ ప్లాన్ పాడు చేసింది. లాస్ట్ మినిట్కి వచ్చేసాం, ఇంకేం చేస్తుందిలే అనుకున్నాను. ఇలా క్రిమినల్గా ఆలోచిస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదైనా కావ్య విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుంటే సరిపోయేది. అంతలోనే ఎందుకలా ఆవేశపడి ఎక్స్పోజ్ కావాల్సి వచ్చింది? ఇంకొన్నాళ్ళు డ్రామా ఆడితే సరిపోయేదిగా. ఇప్పుడు ఛాన్స్ మిస్ అయిపోయింది. ఇక నుంచి తను అలర్ట్గా ఉంటుంది కదా. క్యాజువల్గా చూస్తే ఇప్పుడు కావ్య నేను ఓడిపోయాననుకుంటుంది. కానీ ఒక విధంగా నేను గెలిచాను మేడం. నాకు ఆ సంతోషం చాలు. ఏంటి సంతోషంగా ఉందా? పిల్లకాక చేతిలో ఓడిపోయి సంతోషం అంటావేంటి? ఈ పాటికి నువ్వు ఆస్ట్రేలియాలో దాని పక్కన ఉండాల్సిన వాడివి. నువ్వు పెట్టే టార్చర్కి అది వల్లో పడ్డ పక్షిలా, ఒడ్డున పడ్డ చేపలా గిలగలా కొట్టుకుంటుంటే ఎంత ఆనందంగా ఉండేది. అదక్కడ నరకం అనుభవిస్తుంటే, మా అత్త ఇక్కడ బాధపడుతుంటే నేను హ్యాపీగా 3D ఎఫెక్ట్లో ఎంజాయ్ చేసేదాన్ని. కానీ ప్లాన్ అంతా వేస్ట్ చేసావు. పైగా నువ్వేమో మనం గెలిచాం సంతోషం అంటున్నావు. కోపగించుకోకండి మేడం, కాస్త కూల్గా ఆలోచించండి. ఇంతకాలం కావ్య లోపల అనుమానం ఉన్నా కూడా మిగతా వాళ్ళ నేను మారాననే అనుకుంటోంది. కానీ ఇప్పుడు నేను మారలేదన్న విషయం తెలిసింది.